బనానాతో చాలా హెల్తీ అయిన కేక్ కూడా చేసుకోవచ్చండి. ఈ కేక్ అలా చేసిందే. ఇంట్లో ఉన్న అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఈ కేక్ రెడీ చేశాను. మీరిప్పటి వరకు కేకే ట్రై చేయలేదా? అయితే ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్ కేక్ మీరు కూడా చేసేసుకుంటారు. మీరే చూడండి స్పాంజ్ లాగా ఎంత చక్కగా వచ్చిందో ఈ కేక్. మరి మీరు కూడా ఈ రెసిపీని పూర్తిగా చూసి సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ కేక్ అయితే మీ చేతికి వస్తుంది. మరి లేట్ ఎందుకు? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా 2 కప్పుల బొంబాయి రవ్వని తీసుకొని మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇక్కడ పావు బెల్లం యూజ్ చేస్తున్నానండి. నేను షుగర్ బదులు బెల్లాన్ని ఈసారి చూస్ చేసుకున్నాను. బెల్లం షుగర్ కంటే చాలా హెల్దీ అండి. తర్వాత ఒక 6 బనానాస్ చిన్న సైజ్ తీసుకొని ఇలా బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్లెండ్ చేసి రెడీగా పెట్టుకున్న బెల్లం కూడా వేసి బ్లెండ్ చేసుకోవాలి. మనం ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేసినా 5 మినిట్స్ బ్లెండ్ చేసుకోవడం కంపల్సరీ అండి. తరువాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఆయిల్, అదేవిధంగా హాఫ్ గ్లాస్ నెయ్యి కూడా యాడ్ చేసి ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. మనం వేసుకుంది ఆయిల్ కాబట్టి ఒకసారి ఇలా తిప్పుకొని బ్లెండ్ చేసుకుంటే ఆయిల్ అనేది పైకి తుల్లకుండా బాగా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని పూర్తిగా బ్యాటర్లో బ్లెండ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వని కొంచెం కొంచెంగా ఇందులో వేసి యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇది కూడానండి ఒక్కసారి ఇలా కలుపుకొని తర్వాత బ్లెండ్ చేసుకుంటే మనకి రవ్వ అనేది పైకి ఎగిరిపోకుండా చక్కగా బ్లెండ్ అవుతుంది. 5 మినిట్స్ బ్లెండ్ చేసిన తర్వాత మనం కొలుచుకున్న సేమ్ గ్లాస్ తోటే 2 గ్లాసుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ముందుగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత బ్లెండ్ చేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. తరువాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక గ్లాస్ పాలు. మనం ఏదైతే రవ్వతో తీసుకున్నాం కదా అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు. ఇప్పుడు ఈ పాలని కూడా ఒకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్, ఒక స్పూన్ బేకింగ్ సోడా, 1.5 స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక ఫుల్ ప్యాకెట్ ఈనో. మీరు ఏ ఫ్లేవర్ తీసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బ్యాటర్లో ఒకసారి ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని అందులో కాస్త నెయ్యి అలాగే మైదా వేసి ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ అన్ని వైపులా మైదా అంటుకునేటట్టు చూసుకోవాలి. అప్పుడే కేక్ అనేది పర్ఫెక్ట్గా అన్బౌల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఈ కేక్ కోసం నా దగ్గర ఉన్న బాదం అలాగే కాజుని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇలా యాడ్ చేసుకున్నాను. అలాగే వీటి మీద అవిసె గింజలను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మంచి టేస్టే కాదు, చాలా హెల్తీ కూడా. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. తర్వాత కేక్ బాల్ని ఒకసారి నేలకి 2-3 సార్లు తట్టి ఓవెన్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాక ఇలా పెట్టుకోవాలి. చూడండి మన ఓవెన్లో కేక్ ఎంత చక్కగా పొంగిందో. ఇలా పూర్తిగా బేక్ అయిన కేక్ని చల్లారిన తర్వాత తీసుకొని మనం అన్ని వైపులా సైడ్స్ కట్ చేసుకుంటూ అన్బౌల్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన కేక్ రెడీ అవుతుందండి. చూసారా కేక్ కూడా ఎంత స్పాంజ్గా భలేగా వచ్చింది కదా. మీకు కట్ చేసిన పీస్ కూడా ఒకటి కట్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా కేక్ వచ్చిందో కదా. మీరు కూడా ఈ కేక్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కేక్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అవసరమైన వాళ్ళకి ఈ కేక్ని షేర్ చేయండి. మరో సరికొత్త రెసిపీతో మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.